ఉండొచ్చు. జీవన్ బాబు గారు బాప్తీసం తీసుకున్నాడు, మేమే పెట్టుంటాం. మంచిది. వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా సత్యంగా ఉన్నప్పటి నుంచి కూడా వారు ప్రార్థనకు వస్తూ మీటింగ్ ఎంతో పరిచయం చేస్తూ మీటింగ్లో మరి ముందుగా ఉండి దేవునికి ఇవ్వటం కానీ లేదా దేవునికి పరిచయం చేయటం కానీ, దేవుడు అంటే చాలా అభిమానం కలిగిన వారు. ఏమండి, ఆ విధంగా క్రమక్రమంగా వారు మన యొక్క పద్ధతిలో భక్తిలో ఉన్న ఇవన్నీ కూడా చూసుకుంటూ మారుమనసు పొందారు. చక్కగా ఎక్కడో మన ఇండియా బార్డర్లో ఎక్కడో జాబ్ చేస్తూ దేవుని దయ వల్ల ఇప్పుడు హైదరాబాద్కు వచ్చారంటండి. హైదరాబాద్ అంటే తెలుగు రాష్ట్రమే, 2 తెలుగు రాష్ట్రాలు మనే. అక్కడికి వచ్చారు. మంచిది, సంతోషం. దేవుడు చేసిన మేలులు కంటికి కనబడవు, చెవి కనబడవు, హృదయానికి గోచరం కావాలి. మనకు అర్థం కానట్టుగా దేవుడు మేలు చేస్తాడు. అందుచేత మంచిది, శరీరానుసారంగా మేలులు పొందాడని, దేవుళ్ళు ఎంత గొప్ప మేలు పొందారని నమ్ముచున్నాను. అలాగే నేను కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తాను. దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. చూడండి, దైవ గ్రంథంలో మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుకున్నాం. అప్పుడు జబదయ్య కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన్ని అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. చాలమ్మ. చూడండి, యేసుక్రీస్తు వారు భూమి మీద సువార్త ప్రకటించినప్పుడు ఆయన అనేక రకాలుగా చూడండి ఉపమానాలు చెప్పి, ఉపమాన రీతిగా కొన్ని ఉపమానాలు చెప్పి దైవరాజ్యాన్ని గూర్చి, ఇంకా పరలోక రాజ్యాన్ని గూర్చి అనేకమైన చూడండి భూమికి సంబంధించిన, ఈ లోకానికి సంబంధించిన కొన్ని కార్యాల గురించి అన్నీ కూడా కొన్ని ఉపమానాలు చెప్పుకుంటూ వస్తూ ఉండేవారు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు 2 ఉన్నారని. ఎవరో? జబదయ్య కుమారుల యొక్క తల్లి. జబదయ్య అంటే యోహాను యాకోబు యొక్క తండ్రి అండి. యేసుక్రీస్తు ప్రభు రొమ్మున అనుకున్న యోహాను, తరువాత హేరోదు రాజు చేత ఖడ్గముతో చంపబడిన యాకోబు. వీళ్ళిద్దరూ చూడండి యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో ప్రధానమైన వారు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరికంటే యోహాన్ని దేవుడు ప్రభు ఎక్కువగా ప్రేమించిన, ఆయన రొమ్మున అనుకున్న శిష్యుడని, అంటే ప్రభువుకి చాలా డీప్గా దగ్గరకు ఉన్న శిష్యుడు. వీళ్ళ తల్లి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, ప్రభువా మీకు ఒక మనవి చేయాలయ్యా అనంది. ఏంటమ్మా చెప్పు అన్నారు. ప్రభువా, నీ యొక్క పునరుద్ధానమందు, నీ రాకడ కాలమందు మీరు వచ్చినప్పుడు, మీ సింహాసనం మీద మీరు కూర్చున్నప్పుడు, తీర్పు జరిగి సింహాసనం మీద మీరు కూర్చున్నప్పుడు, నా కుమారులు 2 ఉన్నారు నీ శిష్యుల్లో, ఒకడేమో నీ కుడివైపున కూర్చోవాలి, ఒకడేమో నీ ఎడమవైపున కూర్చున్నట్లుగా సెలవు ప్రభు అని చెప్పి ప్రభుని మనవి చేసుకుందండి. ఏమని కోరుకుంది? ఒకడు నీ కుడివైపునను, రెండో వ్యక్తి నీ ఎడమవైపున కూర్చోవాలని చెప్పి ఆ తల్లి యొక్క కోరిక చూడండి. ఏమండి, ఆ తల్లి ఏం కోరుకుంది? పెద్ద గొప్పవాళ్ళు అవ్వాలనో, లేదా మంచి ఆస్తులు సంపాదించుకోవాలనో, లేదా మంచి జాబ్ రావాలనో, మంచి ర్యాంకులు కొట్టాలనో, లేదా ఈ లోకంలో చూడండి మంచిది అవ్వాలనో కోరుకోలేదండి. ఆ తల్లి కోరిక ఏంటి? ఏం కోరుకుంది? ఒక ఆయనేమో అంటే పరలోక రాజ్యాన్ని కోరుకుందండి. ఒక ఆయనేమో నా కుమారులు 2లో ఒక ఆయన
నీ కుడివైపున ఒక ఆయన, నీ ఎడవైపున ఒక ఆయన కూర్చుండ సెలవు ప్రభు అని మాట్లాడు. అమ్మా మీరేం కోరుతున్నారు? నేను తినే గిన్నెలో నేను త్రాగే దాంట్లో మీరు తాగుతారా? త్రాగుతాం ప్రభా. నేను తినే దానిలో మీరు తింటారా? తింటాను ప్రభా. అంటే దాని అర్థం ఏంటి? నేను పడే శ్రమలో, బాధలో, కష్టాలు మీరు పడతారా? పడతాం ప్రభా అని మాట్లాడుకుంటూ చెప్తే, ఒకడు నా కుడివైపున ఒకడు నా ఎడవైపున కూర్చోటానికి అది నా స్వాధీనంలో లేదమ్మా. చూడండి, ఇటువంటి సందర్భాలు తీసుకొని చాలామంది ఈనాడు యేసుక్రీస్తు వారికి తండ్రి ఉన్నారు అని తప్పుడు బోధలు బోధిస్తున్నారు. ఆయన ఎందుకన్నారు చెప్పండి? ఎందుకన్నారు? పరలోక రాజ్యం నాకు తెలుసు, అంతా నాకు తెలుసు అనలేదని. ఎందుకన్నారు? ఆయన శరీరానుసారంగా భూమి మీదకి శరీరానుసారంగా వచ్చారు. ఒక మనిషిలాగే మాట్లాడాలి, ఒక మనిషిలాగే ప్రవర్తించాలి, అంతేగాని నేను దేవుణ్ణి అని చెప్పకూడదని. ఏమండి, ఆ విధంగా చెప్తే అక్కడ చూడండి ఇదైపోద్ది, అందరూ తప్పు పట్టుకుంటారు, అపార్థం అయిపోద్ది. అందుకని చూడండి ప్రభు ఎంతవరకు మాట్లాడారో, ఎంతవరకు ఉండాలో అంతవరకే చూడండి మనిషిలాగా మాట్లాడారు. అది నా తండ్రి వశంలో ఉన్నది. ప్రియులారా చూడండి, ఈనాడు చాలామంది దేవుని సన్నిధానం చూసుకుంటే మన యొక్క ఉద్దేశాలు, మన తలంపులు కేవలం చూడండి శరీరానుసారంగా ఉంటాయండి. ప్రతి వ్యక్తి యొక్క ఉద్దేశాలు, నలుగురు పిల్లలుంటే లేకపోతే ఇద్దరు పిల్లలుంటే, ముగ్గురు పిల్లలుంటే ఏం కోరుకుంటారండి తల్లిదండ్రులు? ఏం కోరుకుంటారు? ప్రభువా నా కుమారుడు భక్తి చేయాలయ్యా, నీ ప్రార్థన చేయాలి, మారుమనసు పొందాలి, నీతి నియమం కలిగి అనుసరించాలి, భక్తిలో నడవాలి, ప్రార్థనాపరుడుగా జీవించాలి, నమ్మకంగా ఉండాలి, రాజ్యం సంపాదించుకోవాలి, నరకానికి వెళ్ళకూడదు, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అనుకుంటారా? ఎవరన్నా కోరుకుంటారా? ఏమని కోరుకుంటారు? ఇద్దరు కుమారులు ఉంటే ఒకడేమో డాక్టర్ని చదివేయాలి, ఒకడేమో ఇంజనీర్ చదివేయాలి, ఒక ఆయన ఏమో లేకపోతే ఏదో ఈ లోకంలో మాత్రం తలగా ఉండాలి, లేకపోతే ఇంకొక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఇంకేదో చదవాలి. మనిషిని యొక్క నైజం అనేది ఇదండి. మనిషిని యొక్క నైజం ఏంటి? వారి ఆలోచన ఏంటి? అటువంటిది కోరుకుంటారు. కానీ ఆనాటి భక్తులు, ఆనాటి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏం కోరుకున్నారు? ప్రభువా నా కుమారుడు భక్తుడిగా ఉండాలి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి, నీతిని సంపాదించుకోవాలి. సహజంగా చూడండి శరీరానుసారం ఆలోచన ప్రతి తల్లిదండ్రులకు ఉంటాయి. నా కుమారుడు గొప్పవాడు అవ్వాలి, చంద్రమండలం వెళ్ళాలి, ఏదో సాధించాలి, ఏదో చేయాలి, ఏదో ఈ లోకంలో అనుభవించాలి, సాధించాలి. నేనేదో బాధలు పడ్డాను, తిప్పలు పడ్డాను, నా పిల్లలు పడకూడదు, వారి ఆస్తులు సంపాదించాలి. వారి కొరకు చూడండి దూరదృష్టి కలిగి దూరంగా ఆలోచన చేసి కేవలం చూడండి శరీరానుసారంగానే ఆలోచన చేస్తూ ఉంటామని. అవునా కాదా? ఏమండి, దైవ గ్రంథం అలా చెప్పట్లేదు, దేవుని వాక్యం అట్లా చెప్పట్లేదు. ఏనాటికి ఆనాటికి చాలును, రేపేమి సంభవించినో నీకు తెలీదు, నువ్వు ఏ పాటి వాడు, నీ జీవం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి మీద ఆవిరి వంటి వారే మీరు. గనుక దేవుని చిత్తం అయితే ఇది జరిగిద్ది ప్రభు అని అనుకోవాలంటాడు. ప్రభు నీ చిత్తం అయితే నా కుమారుడు గొప్పవాడుగా ఉండాలి. ఆల్రెడీ చూడండి దేవుడు తన బిడ్డలను గొప్పవారిగానే చూస్తారండి. దేవుడు తన పిల్లల్ని గొప్పవారినిగానే సృష్టించాడు. చూడండి దైవ గ్రంథంలో మనుషులు మాట వెనక భూమి ఆకాశానికి దేవుడు చెప్పుకుంటున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం నుండి చదవండి. యెహోవా మాట్లాడుచున్నారు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామంద నెరుగును, గాడిద సొంత వానితోటి తెలుసుకొను. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభర్తన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చే పిల్లలారా మీకు శ్రమ. చూడండి చాలమ్మ ఏమన్నారు? దేవుడు తన పిల్లలను గొప్పవాళ్ళుగానే చేశాడు. చేయలేదా? చేశారా? చేయలేదా? దేవుడు తన పిల్లలను దేవుని పోలికతో, దేవుని యొక్క రూపంతో, దేవుని యొక్క సృష్టి ఒక మట్టిని తీసి, భూమి లోపల నుండి మట్టిని తీసి, మట్టితో ఆయన రూపాన్ని ఏర్పాటు చేసి
అతని యొక్క నాసికా రంధ్రాల్లో దేవుడు జీవాత్మ ఊదాడండి. జీవాత్మ ఊదినప్పుడు ఆ మనుషుడు చూడండి జీవాత్మ అయ్యాడు, మనిషి అయ్యాడు, నడుస్తున్నాడు, చలిస్తున్నాడు, తింటున్నాడు, కూర్చుంటున్నాడు, తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఊపిరి అనేది మనిషిలో ఉందండి. దేవుని పోలిక, దేవుని ఊపిరి మనిషిలో ఉందండి. వారిని గొప్పవారిని చేశారు. కొంతమందిని చూడండి ఐఏఎస్ ఆఫీసర్ని చేశారు, లేదా ఇంజనీర్ని చేశారు, డాక్టర్ని చేశారు, రాజకీయ నాయకులను చేశారు, మంత్రులను చేశారు, ప్రధానులు చేశారు, ఏమండి ఆస్తి పనులు చేశారు, భార్య లేకపోతే భార్యని ఇచ్చారు, బిడ్డలు లేకపోతే బిడ్డలు ఇచ్చారు, ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చారు, సాటిగా సహాయం లేకపోతే సహాయాన్ని చేశారు. కానీ మనిషి ఏం చేశాడండి? ఇన్నిచ్చినా అయ్యో నాకు ఇది అంతా కూడా దేవుని దయ వల్లనే, దేవుని కృప వల్లనే, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నాకు ఇవన్నీ ఇచ్చాను అనుకోకుండా ఏం చేశారు? మనుషుడు దేవుని మీద తిరగబడ్డాడు. ఏమండి వారికి మంచి ధనం ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, గృహాలు ఇచ్చాను, స్థలాలు ఇచ్చాను, పొలాలు ఇచ్చాను, కానీ వారు నా మీద తిరగబడ్డారు. ఎద్దు తన కామందు నెరుగును. పశువులను చూడండి, రైతులు ఏం చేస్తారండి? పశువులు ఉన్నవారు వేసవకాలం వచ్చినప్పుడు వాటిని పొలాల్లోకి విడిచిపెడతారని, కాపు కాసేవాళ్ళు లేకుండా పొలాల్లోకి విడిచిపెడతారు. సాయంకాలానికన్నా ఏమవుద్ది? ఇంటికి వచ్చేద్ది. మేసి సాయంకాలానికి యజమాని ఇంటికి వచ్చేద్దని, దాని దారి తప్పుకోకుండా వచ్చేస్తుంది. అది దైవలేఖనం, బైబిల్ గ్రంథం. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డు తెలుసుకొను. నా ప్రజలు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చే పిల్లారా, మీకు శ్రమ. పశువైనా ఇంటికి వస్తుంది, మానవుడు దేవుని ఇంటికి వస్తున్నాడా? మానవుడు దేవుణ్ణి తెలుసుకోవట్లా, సత్యాన్ని తెలుసుకోవట్లా, నీతిని తెలుసుకోవట్లా, యథార్థం తెలుసుకోవట్లా, భక్తిని తెలుసుకోవట్లా. సంపూర్ణంగా చూడండి దేవుని మీద ఆధారపడతలా, దేవుని దగ్గర రావట్లేదు. ఏమండి ఎద్దు తన కామందు తెలుసు. ఆఖరికి చూడండి ఏ పశువైనా కనీసం ఒక పందైనా సరే ఆ యజమాని, పందులు కాసుకున్న వాళ్ళు ఉంటారని, ఆ యజమాని కుర్తిపోసే టయానికి, దానికి మేత పెట్టే టయానికి యజమాని దగ్గరికి పరిగెత్తుకుంటా అరుచుకుంటూ వచ్చేద్ది. రాదంటారా? వచ్చిద్దండి. ఎక్కడన్నా తిరగని, ఏ దేశమైనా తిరగని, ఏ ప్రాంతంలో తిరగని, ఆ టయానికల్లా వచ్చేద్దని. అంటే మనుషుడు అంతకంటే, పశువు కంటే హీనంగా జీవిస్తూ ఉన్నాడు. ఎలాగండి? పశువు కంటే హీనంగా జీవిస్తున్నాడు. ఎందుకని? తెలివి లేదు, జ్ఞానం లేదు, అధిక తెలివితేటలు ఉన్నాయి, లోకానుసారంగా అధిక తెలివితేటలు ఉన్నాయి, కానీ దేవుని దగ్గరకు వచ్చే తెలివి లేదు. దేవుడు అంట శాశ్వత కాల జ్ఞానాన్ని మనుషుల యొక్క హృదయంలో పెట్టాడంట. ఏం పెట్టాడు? పరమగీతంలో ప్రసంగిలో ఉంటుందండి ఆ మాటలు. ప్రసంగిలో ఒక మాట ఉంటుంది, దేవుడు శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల యొక్క హృదయంలో పెట్టాడు. తీయగలరా వాక్యాన్ని? అమ్మా 3 అధ్యాయంలో 7 అధ్యాయంలో 9 వచ్చిన చూడమ్మా. శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల హృదయం అందించి ఉన్నాడు. దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు. కానీ దేవుడు చే క్రియలను పరిశీలించుటకు 3 అధ్యాయం 11 వచ్చిన అదేగా 3:11 ఏమన్నాడు? దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు దేవుడు దాన్ని నిర్ణయించాడు. కానీ ఏమన్నాడు? దేవుడి చే పనులను తెలుసుకోవడానికి ఆ జ్ఞానం చాలట్లేదంట. శాశ్వత కాల జ్ఞానాన్ని దేవుడు మనిషి హృదయంలో పెట్టాడు. చంద్రమండలంలోకి వెళ్తున్నాడు,
ఆ నక్షత్ర సంఖ్యను లెక్కిస్తున్నాడు, తర్వాత అవన్నీ చేస్తున్నాడు, మనిషిలాగే రూపం తయారు చేస్తున్నాడు. ఇప్పుడు చావు పుట్టుకలు కనిపెడుతున్నాడు, పిల్లలను తయారు చేస్తున్నారు, ఒక మనిషిలాగే రూపం తయారు చేశాడు అన్ని పనులు చేయటానికి. లేకపోతే చంద్రమండలంలో మార్గాన్ని కనుగొన్నాడు, సముద్ర మార్గాన్ని కనుక్కున్నాడు, ట్రైన్లు కనుక్కున్నాడు, కరెంటు కనుక్కున్నాడు, ఎన్ని కనిపెట్టింది మనిషి. కానీ శాశ్వత కాల జ్ఞానాన్ని దేవుడు నరుల హృదయంలో పెట్టారా పెట్టలేదు? నరుల హృదయంలో పెట్టాడు కానీ ఆ జ్ఞానం మారు మనసు పొందడానికి సరిపోవట్లేదు. అతను దేవుని దగ్గర రావడం పనికిరాడు. ఏమండి, ఏమండి, ఇంత చేసి మంచి జ్ఞానాన్ని దేవుడు నరుల యొక్క హృదయంలో పెడితే దాన్ని పరిశీలించట్లా. అతడు చూడండి, తన జ్ఞానాన్ని చూసి ఉప్పొంగాడు తప్ప, తన జ్ఞానాన్ని చూసి మురిసిపోయాడు తప్ప, అయ్యో ఇదంతా దేవుడు నాకు ఇచ్చారు, దేవునికి కృతజ్ఞత తెలియజేయాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని మాట నేను వినాలి, సంపూర్ణంగా ప్రభువుకు లోబడాలి అనే ఆలోచన మనిషికి తట్టలేదండి. ఈ జ్ఞానం అంతా కూడా చూడండి ఏం చేస్తున్నాడు, ఆ జ్ఞానం చేత దేవునికి దూరంగా పెడుతున్నాడు. ఏమండి, ఆ జ్ఞానము చేత మనుషుడు దేవుణ్ణి దూరం పెడతా ఉన్నాడు. అందుకని చూడండి, అతని యొక్క ఆలోచనలు అన్నీ కూడా శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రియులారా చూడండి, నీ ఆలోచన అంతా కూడా ఏముండాలంటే పరలోక రాజ్యం మీద నీ దృష్టి ఉండాలి. నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ వారు చనిపోయిన తర్వాత ఇక్కడ శుభ్రంగా బ్రతకాలని ఆలోచించుకోవడం తప్పులేదని. ఏమండి, ఇక్కడ మంచిగా ఆస్తులు గడించాలి, మంచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, నీతి న్యాయం కలిగి నడుచుకోవాలని అనుకోవడం తప్పు ఏం కాదని. కానీ వీటన్నిటికంటే మెయిన్ ముఖ్యంగా నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ, నీ బిడ్డలు కానీ, నీ కలిగిన సమస్తము దేని మీద దృష్టి పెట్టాలి? ఈ జబదయి కుమారుల తల్లి దేని మీద పెట్టింది? దేవుని రాజ్యం మీద పెట్టింది. అయ్యా, ఒకడు నీ కుడి పక్కన ఒక కుమారుడు, ఎడం పక్కన ఒక కుమారుడు కూర్చోవాలని ఏం చేసింది? దాని మీద దృష్టి పెట్టింది. అలాగే నీ దృష్టి, నీ ఆలోచన, నీ మనసు నీ పిల్లలకి చూడండి అటువంటిది నేర్పుకోవాలి, అటువంటిది చేయాలి. దేవుడు చూడండి తను నమ్ముకున్న బిడ్డలను తలగానే ఉంచుతాడండి, మంచి ప్రైజులు వచ్చేటట్టుగానే చేస్తాడు, తోగ్గా ఉంచడు, పైవాడిగానే ఉంటాడు కానీ కిందవాడిగా ఉండడని. మీరు ఆలోచన చేయండి, తాను నమ్ముకున్న బిడ్డలను దేవుడు పైవారుగా ఉంచుతారంటండి, కిందవారుగా ఉంచరు. అందుచేతనే ప్రియులారా మనం గమనించి నీ దృష్టి మెయిన్ దేవుని రాజ్యం నీ దృష్టి ఉంటే అవన్నీ నీకు అనుగ్రహిస్తాడండి. ఏమన్నాడు? ఏమని వాక్యం బోధిస్తుంది? మత్తయి సువార్తలో వాక్యం ఏం చెప్తుంది? ఏం చేయాలని కాదయ్యా, 6వ అధ్యాయం 33వ వచనం చదవండి. మత్తయి సువార్తలు 6వ అధ్యాయము 33వ వచనం చదవండి. ఏమి తిందుమా కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు వచ్చిందండి ఈ సందర్భం? ఈ సందర్భం ఎందుకు వచ్చింది? దేవుడు చెప్పిన మాటలు, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఏంటంటే, మీరు చింతించడం వల్ల చింతపడుతున్నారు. మా పిల్లల సంగతి ఏంటి, మా కుటుంబం ఏంటి, ఎలా ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, వ్యాపారాలు ఎలా చేయాలి, ధనాన్ని ఎలా సంపాదించుకోవాలి, ఇవన్నీ ఏం చేయాలని చింతపడతా ఉండాలి. ఒక పొట్టిగా ఉన్న వ్యక్తి చింతపడితే బోర్ అవుతాడా? అవడగా ఏమ్మా? లేదా ఒక పెద్ద పొరుగ్గా ఉన్నాడు, అతను చింతపడితే చిన్నోడు అవుతాడా? అవడండి. దేవుని సృష్టి అది, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక. అందుకని రాజును చూడండి, సొలొమోను సహితం ఏంటి అంటే అడవి పూలను చూడండి, అడవి పూలు ఏ విధంగా అలంకరించబడ్డాయో అవి చూడండి. వాటితో సొలొమోను సహితము, ప్రపంచాల్లో కోటీశ్వరుడైన సొలొమోను సహితము వాటి వలె ఒకదాని వలె అలంకరించబడలేదు.
నేడుండి రేపు పొయ్యిలో పడి ఈ యొక్క అడవి పూలను దేవుడు ఇలా అలంకరించాడు, వాటికంటే మీరు శ్రేష్టమైన వారు కారా? అందుకని ఏమి తిందామో ఏమి త్రాగుదామని విచారపడద్దు. నువ్వు మూరుడు ఎక్కువ పెరగవు, మూరుడు తక్కువ అవ్వు. అందుకని నీ మనసు ఏమన్నాడు, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు నీ కుమారుడు డాక్టర్ అవ్వాలో, ఇంజనీర్ అవ్వాలో, చదువుకోవాలో, మంచి వ్యాపారస్తులు అవ్వాలో, మంచి డెవలప్ అవ్వాలో, ఆస్తులు సంపాదించాలో, దేశంలో చూడండి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలో, ఏం చేయాలో ఇదంతా కూడా చూడండి దేవుడే దాన్ని కనికరిస్తాడు. ఏమండి, నువ్వు చింతపడిన అవసరం లేదు, నీ బిడ్డల విషయం చింతపడిన అవసరం లేదు, నీకున్న వాటి విషయం చింతపడిన అవసరం లేదు. నువ్వు కోరుకునేదంతా కూడా ఎలా ఉండాలంటే, నా కుమారుడు మంచి భక్తుడు, ప్రార్థనాపరుడు, ప్రభు పక్కలో ఉండాలి, ఒక్కడి వైపున ఆయన ఉండాలి, ఎడమవైపున ఈయన ఉండాలని చెప్పి ఆ ఆలోచన నీకుంటే నీ పిల్లలను దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏమండి, నువ్వు అడగని అవసరం లేదు, పనిగట్టుకొని ప్రభా నా కుమారుడికి చదువులో మంచి జ్ఞానం వేయ, అయ్యా నా కుమారుడు పడుకున్నాడు, ఆయన పక్క చుట్టూ ఆయన పడకల చుట్టూ నీ దేవదూతల కాపలం. దేవుడు అదంతా వదిలిపెట్టి నీ పిల్లలకు దేవదూతల్లాగా ఉండాలా? దేవదూతలను కాపలా పెట్టాలంట. ఇడేం ప్రార్థన చేస్తాడండి, చేసి ప్రభా మేము బాగా తిని పడుకుంటామయ్యా, ప్రార్థన చేయని మా చుట్టూ, మా పిల్లల చుట్టూ, మా గుడ్ల చుట్టూ, మా పశువుల చుట్టూ మీ దేవదూతలను కాపలా పెట్టే. ఆయన ఏరే ఉద్యోగం లేదండి. ఏమ్మా, అది కాదు నువ్వు చేసే ప్రార్థన. ఏం కోరుకోవాలి, ప్రభువా నేను పాపంలో పడిపోకుండా నీతిని అనుసరించి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి నాకు సహాయం చేయను, చాలు. ఆయనే దేవదూతలను పెడతాడు. పెట్టరా ఏమ్మా, పెట్టరా? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. నీ పని ఏంటి, నీ డ్యూటీ ఏంటి? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు నేర్చుకో. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడు, ఆయన దూతలనే నువ్వు అడగని అవసరం, నువ్వు అడగాల ఏంటి, నీ దూతలు నా చుట్టూ కాపుదా పెట్టాయి అనాలా? అట్లా అనకూడదండి, ఆయనే పెడతాడు. నువ్వు చేసేది ఏంటి, ముందు నువ్వేం చేయాలి, ఆయన యందు భయము భక్తి. నువ్వు పనికి వెళ్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, వ్యవసాయం చేస్తున్నావు, అయ్యో దేవుడు ఉన్నారు, ఈ తప్పు చేయకూడదు, ఈ పాపం చేస్తే చంపేస్తాడేమో, లేదా నన్ను నరకానికి తీసుకెళ్తాడేమో, నేను పాతాళానికి వెళ్ళిపోతానేమో, అయ్యో నా పరిస్థితి ఏంటి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని ఒక భయం అనేది, ఒక భక్తి అనేది నీలో ఎప్పుడు పుట్టిద్దో అప్పుడే దేవుడు నీ వైపు ఆయన దూతలను కాపలా పెట్టి నిన్ను సంరక్షిస్తాడు, పోషిస్తాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నిన్ను తలగా పెడతాడు. ఏమండి, పరిశీలించాలి. ఏం కోరుకుంటున్నా నీవు, నీ బిడ్డల విషయం ఏం కోరుకుంటున్నావు? నా కుమారుడు భక్తుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి, సత్యవంతుడిగా ఉండాలి ప్రభు అని కోరుకోవాలి. ఆనాటి భక్తుడు అబ్రహాం ఏం కోరుకున్నాడు చూడండి, తన కుమారుల విషయం ఏం కోరుకున్నాడు. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు కలిగి అనుసరించినట్టు, నీతి న్యాయములు కలిగి అనుసరించడానికి, నీతి న్యాయములు అనుసరించి నడిచినట్లు యెహోవా అతన్ని ఎరిగి ఉన్నాడని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు. ఏమన్నాడు, నేను చనిపోతే ప్రభువా నా కుమారుడు ఎవరండి, నా కుమారుడైన ఇస్సాకు, నా కుమారుడైన ఇస్మాయేలు, నా ఇంటివారు ఏం చేయమన్నాడు, ఏం చేయమన్నాడమ్మా, నా యొక్క పెట్లో రాజులు అవ్వాలి, లేకపోతే ఇంకా దేశాలు పరిపాలన చేయాలి, అధికారాలను సంపాదన అనలేదని. ఏమన్నాడు, నీతి న్యాయములు కలిగి అనుసరించి నడుచుకోవటం వాళ్ళు కోరుకున్నాడండి. చూడండి, నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడన్నాడు. సామెతలు అంటాడు, సామెతల గ్రంథం 16 అధ్యాయాలు అంటాడు. ఏమన్నాడు, నీతిమంతుడు ఏం చేస్తాడంట, తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడంట. చూడండి, సామెతల గ్రంథం 16 అధ్యాయంలో చదువయ్యా. ఏడో వచ్చినమ్మా చూడండి, అది వచ్చింది అక్కడ 16, 15 వచ్చాను, 16 వచ్చాను చూడు. లేదా 16, 15 వచ్చాను.
నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలి. అమ్మా 8వ అధ్యాయం చదువు. నీతి మార్గమునందు న్యాయ మార్గమునందు నేను నడుచుకున్నాను. నన్ను ప్రేమించు వారిని అది కాదమ్మా, ఇక్కడే 15-16 అధ్యాయంలో నీతిమంతుడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. మంచివాడు సార్ 13 అధ్యాయం 22 మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్మల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును అన్నాడు. చూడండి, తల్లిదండ్రులు మంచివారైనప్పుడు నీతిమంతులైనప్పుడు ఏం చేస్తారంట? తన పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తారంట. ఆస్తికర్తలకు చేయటం అంటే ఏంటి? ఏమండి, ఆస్తికర్తలకు చేయటం అంటే అన్యాయం అక్రమంతో సంపాదించి వాళ్ళకి ఆస్తులు ఎకరాల పొలాలు అప్పగిస్తే, నాకు తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాయలు చేసి మరాఠీలు చేసి తన కొడుకులకి తలా 2 ఎకరాల పొలం అప్పగిచ్చాడు. 2 ఎకరాలు 2 ఎకరన్నర అప్పగిచ్చాడు. నలుగురికి 4 ఎకరాలన్నర 6 ఎకరాలు సంపాదించాడు. అసలు 3 రోజులు పట్టపగలు అయిపోయింది. 3 రోజులకి ఎగిరిపోయింది. ఆ ఆస్తులు కాదండి, ఆ ఆస్తులు కాదు. ఏ ఆస్తులు కావాలి? దేవుని వాక్యం అనే ఆస్తి, దేవుని రాజ్యం అనే ఆస్తి. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. అబ్రహాం మంచివాడు, తన కుమారుడైన ఇస్సాకునకు దేవుణ్ణి అప్పగించాడు. దేవుని నీతి న్యాయాన్ని అనుసరించడం నేర్పాడు. నీతి న్యాయాన్ని అనుసరించడం నేర్పితే ఇస్సాకు చూడండి, తన బ్రతుకు కాలం అంతయు 180 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు చాలా నీతిమంతుడిగా బ్రతికాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడికి బ్రతికాడు. వినయ విధేయత కలిగి బ్రతికాడు. చూడండి, తన మనస్ఫూర్తిగా అబ్రహాము తన కుమారుని అర్పించమన్నప్పుడు మనస్ఫూర్తిగా దేవునికి సమర్పించుకున్నాడు. కాళ్ళు చేతులు కట్టబడినప్పుడు, బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు, దేవుడు తన కుమారుని కోరుకున్నప్పుడు, పారిపోయే వయసు అండి అది. 16 సంవత్సరాలు ఉంటాయి. పారిపోయే వయసే. తండ్రి మీద తిరగబడలేదు, తండ్రిని తోసేయలేదు. తండ్రి చెప్పినట్టుగా కాళ్ళు చేతులు కట్టబడి బలిపీఠం మీద భక్తుల్లా కూర్చొని తన ప్రాణాన్ని దేవునికి సమర్పించాలని ఇస్సాకు చూడండి మాట్లాడలేదు. ఏమండి, గొర్రె కానీ మేకను కానీ దేవునికి ఏదన్నా అర్పించేటప్పుడు అది పారిపోవడం ట్రై చేద్దాం, కానీ ఇస్సాకు మాత్రము అట్లా చేయలేదని. అందుచేత పిల్లరా, నీ పిల్లలను ఆస్తికర్తలుగా చేయాలి, భక్తులుగా చేయాలి, నీతిమంతులుగా చేయాలి, యథార్థవంతులుగా చేయాలి, సత్యవంతులుగా చేయాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా నువ్వు చేయాలి. అదే నువ్వు ఇచ్చే ఆస్తి అని. నీ పిల్లలకి ఇచ్చే ఆస్తి అంటే అదేనండి. లేక నువ్వు బాగా చదివించేదో ర్యాంకులు తెచ్చుకొని ఏదో చేయాలన్న ఆశ ఉంటుంది. చదివించు, తప్పులేదు. అది లోకంలో ఏదైనా సంపాదించుకో, తప్పులేదు. ఆస్తులు సంపాదించు, తప్పులేదు. దానితో పాటుగా ఏది కావాలి? మంచి నీతి, యథార్థ. ఆనాటి భక్తులు, ఆనాడు అబ్రహాం చూడండి, ఆయన కాలంలో పెద్ద కోటీశ్వరుడిని, మంచి ధనవంతుడు, ఆస్తిపరుడు. తన కుమారుడు ఒక్కడే పుట్టాడని మంచి వాళ్ళతో పెద్ద బిల్డింగ్ కట్టించలేదు. మంచి అఫీషియల్గా చూడండి, అతన్ని ఏదో దానిలో చేర్చలేదని. ఆయన ఏం చేశాడు? తన వెంట ఉంచుకొని భక్తి నేర్పి, ప్రార్థన నేర్పి, గుడారాలు టెంట్లో నివాసం చేశారు. వారు నివాసం చేసింది ఏంటి? టెంట్లో, గుడారాలు. ఏమండి, మిమ్మల్ని కూడా టెంట్లో నివాసం చేయమని నేను అంటలేదని. కానీ ఏం చేయాలి? పిల్లలను నీతి న్యాయములు కలిగి, భక్తి కలిగి నేర్పి, ఆ జబదయి కుమారుల తల్లి ఏదైతే కోరుకుందో, అయ్యా నా కుమారుడు పెద్ద ఆయన కుడివైపున ఉండాలి, 2 అయినా ఎడవైపున ఉండాలి, పరలోక రాజ్యంలో ఉండాలి అయ్యా అని కోరుకుంది. అలాగే నువ్వు కూడా మనస్ఫూర్తిగా నీ కుమార్తెను కానీ, నీ కుమారుని కానీ, నీ భార్యని కానీ, నీ భర్తను కానీ, నీకు ఇచ్చిన గర్భఫలాన్ని నువ్వేం చేయాలి? ఆస్తికర్తలుగా చేయాలి. అది చాలండి. అబ్రహాం దేవుణ్ణి అప్పగించాడండి ఇస్సాకుకి. ఇస్సాకు యాకోబునకు దేవుణ్ణి అప్పగించాడు. యాకోబు తన పిల్లలకు దేవుణ్ణి అప్పగించాడు. ఇక వాళ్ళ పిల్లలు చూడండి, ఎవరండి? యోసేపు తన కుమారులకు, తన కుటుంబానికి
దేవుని అప్పగించాడు. అట్లా తరతరాలు భక్తిలో నడుచుకుంటూ ఈనాటికి కూడా చూడండి వారి సంతానం వారి పేరు మీద ఇశ్రాయేలు పేరు మీద ఒక దేశం అనేది ఏర్పడింది. ఇశ్రాయేలు దేశం ప్రపంచంలోనే చూడండి నంబర్ 1 దేశం ఉన్నది. ప్రభునందు దేవుని బిడ్డలారా, జనాభా తక్కువ, విస్తీర్ణం తక్కువ, ఎన్ని తక్కువే కానీ ప్రపంచ దేశాలు ఎన్ని దేశాలు దాని మీదకి యుద్ధం చేయలేకపోతున్నారు, గెలవలేకపోతున్నారు. కారణం ఏంటంటే వీళ్ళు తెలివేం కాదండి, దేవుని యొక్క శక్తి. అందుచేత ప్రభునందు దేవుని బిడ్డలారా, నీ పిల్లలు దైవరాజ్యం ఉండాలి ప్రభు అని కోరుకొని వారిని ఒక భక్తిలో, నీతిలో, దైవ సన్నిధిలో పెంచి నీ కుమారుని మీద దృష్టి పెట్టుకొని, ప్రభు నా కుమారుడు గొప్పవాడు అంటే ఒక భక్తుడండి. గొప్పవాడు అంటే ఎవరు? గొప్పవాడు అంటే ఎవరండి? ఎవరు? యేసుక్రీస్తుని కన్నా తల్లి మరియమ్మ గారిని ఎంతమంది మెచ్చుకున్నారు? ఎంతమందిని కోరుకున్నారు? ఎంతమంది ఇది చేశారండి? ప్రపంచమే కొనియాడుతున్నారు. ఎందుకంటే ఆ నీతిమంతుని కనిన గర్భమును ఆయన కుడిసిన స్తనములు ధన్యములైపోయినాయని ఆ యొక్క మరియమ్మ తల్లిని ఎంతో కొనియాడారు, పొగిడారు. ఆ నీతిమంతురాలుగా, పరిశుద్ధురాలుగా ఎంతో కొనియాడారు. అలాగే నీ కుమారుడు భక్తుడైతే ఒక భక్తుడై ప్రపంచాన్ని ఇచ్చేస్తుంటే అనేక మందిని చూడండి ప్రభు వైపు నడిపిస్తున్నప్పుడు మెచ్చుకుంటారు. ఈయన కన్నా తల్లిదండ్రులు ఎవర్రా, ఈయన భక్తులుగా పెంచారు, ఎంత నీతిలో అనుసరించి ఇలా చేశారని చెప్పి మెచ్చుకుంటారు. నీ కోరిక, నీ దృష్టి దేవునికి అనుకూలంగా ఉంటే నీ పిల్లలను ఆయనే దేవుడు చూసుకుంటారు, దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అందుచేత పరిశీలించుకొని నేను ముగిస్తాను. పరిశీలించుకొని నీ కోరిక అనేది, నీ దృష్టి అనేది నీ బిడ్డల మీద ఎలా ఉండాలి? చదువుద్దని కాదు, చదువుకోవాలి. తలగా దేవుడే ఉంచుతాడు, ఆయన ఉంచుతాడు. ఆయన మీద భారం మోపు. నువ్వు చేయవలసింది నీ కుటుంబంలో నా కుమార్తె, నా కుమారుడు ఒక భక్తులుగా ఉండాలి, భక్తులుగా ఎదగాలి, నీతిలో ఉండాలి, భక్తి చేయాలి, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడం ఆశ అనేది నీకుంటే ఏమండి ఆటోమేటిక్గా అన్నీ కూడా వచ్చేస్తాయి. నువ్వు అడగిన ఆటోమేటిక్గా నీకు ఏది కావాలో దేవుడు ఇస్తాడు. చదువులు కావాలా, ఉద్యోగాలు కావాలా, వ్యాపారాలు కావాలా, ధనం కావాలా, ఆయన దగ్గర ఉందండి డబ్బు. ఎక్కడుంది? మనం ఇక్కడ ఏం చేస్తామంటే అన్యాయం అక్రమం చేసి డబ్బులు సంపాదించి పిల్లలకు కట్టి పెడదాం అనుకో. అసలు నిజమైన ధనం ఏది? సామెతల గ్రంథం 8వ అధ్యాయం చదివే. నిజమైన ధనం ఏది? 17 వచనం చదవండి. ధనం ఎక్కడుందో చూద్దాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా ఎదుగువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమియు, నీతియు నా యొద్ద ఉన్నది. మేలు బంగారము కంటెను, అపరంజము కంటెను నా వల్ల కలుగు ఫలము దొడ్డది, మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వల్ల కలుగు వచ్చిబడి దొడ్డది. చూడండి ఎక్కడుందండి? ఎక్కడుంది? ఆయన దగ్గర ఉందండి డబ్బు, ఆస్తులు ఆయన దగ్గర ఉండే, రత్నములు, ముత్యాలు, వెండి, బంగారం ఆయన దగ్గర ఉంది. నన్ను ప్రేమించే వారికి నేను ఆస్తికర్తలుగా చేస్తాను. అవన్నీ దేవుడు ఇస్తాడండి. మరి మా వీళ్ళందరికీ ఇట్లేదా? అవన్నీ ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమి, ఈ లోక ధనం స్థిరమైనది కాదండి. స్థిరమైన కలిమి కాదు అది. ఆయన దగ్గర ఉన్నది ఏంటి? స్థిరమైన కలిమని. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ రావట్లేదు, విదేశాలు, ఇంకో చోట ఇంకో మంచిదే కాదంట్లా. కానీ నీ దృష్టి అంతా దేని మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని మీద నీతి జ్ఞానం కలిగి భక్తి మీద నా పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయాలి అని నువ్వు ఆలోచన కలగాలి. జబదయ్య కుమారులు తల్లి ఏ విధంగా అయితే కోరుకుందో నీవు కూడా అలాగే నా కుమారులు ప్రశాంతంగా దైవరాజ్యం చనిపోయిన తర్వాత ఆ నరకాన్ని తప్పించుకొని దైవరాజ్యాన్ని సంపాదించుకోవాలని నీ ఆలోచన, నీ మనసుండి ప్రభులో నడిస్తే దేవుడు అన్నీ నీకు ఇస్తాడు. ఈ భూమి మీద ఏది కావాలో ఆయనకి తెలుసు. నీ పిల్లలకు ఏ సమయానికి ఏది కావాలో ఆయన ఇస్తాడు. ఆయన మీద పెట్టండి, ఆయన మీద ఆనుకోండి, సమస్తాన్ని పొందండి, సమస్త యొక్క ఐశ్వర్యాన్ని పొందాలని మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అన్నారు కదా, చక్కని మాటలు చెప్పేటువంటి కొన్ని అందరికీ వందలు చెప్తున్న ద్వారా